నమస్తే. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల మధ్యలో ముఖ్యంగా రైతులకు సంబంధించిన సంక్షేమంపైనే డిస్కషన్ అవుతా ఉంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి ఈ సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా కనబడతా ఉంది. సో అసలు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏం చేసింది? రైతుల శ్రేయస్సు కోసం ఉన్నటువంటి పార్టీ, రైతుల సంక్షేమాన్ని కోరుకున్నటువంటి పార్టీ ఇప్పటి వరకు ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి పాలసీలు ఏమైనా తీసుకొచ్చింది అన్నటువంటి అంశాలపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భవాన్ రెడ్డి గారు ఉన్నారు, రైతు కమిషన్ మెంబరు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు నమస్తే. సో మీ శాఖ పైనే ముందుగా మీరు రైతుల కోసం ఏం చేసింది అన్నటువంటి దానిపైనే ఇలా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్లలో కుర్చీలేసి రాండి సవాళ్ళకు మేము సిద్ధం అన్నటువంటి ఆ చర్చ నడుస్తా ఉంది. రైతుల కోసం ఈ 18 నెలల కాలంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీలు వేరు. రైతు బంధు కావచ్చు, భరోసా కావచ్చు, ఇంకా రైతు బీమా ఇవి కాకుండా ఇంకా మీ ప్రభుత్వంలో ఏమైనా కొత్త పాలసీలు ఏమైనా తీసుకొచ్చినటువంటి ఉన్నాయా? వెరీ గుడ్ క్వశ్చన్. ముందుగా నమస్కారం. సో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు కమిషన్ రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయడంలోనే ప్రభుత్వం ఇక్కడ మొట్టమొదటిసారిగా అందరి మనసును గెలుచుకుంది. సో ఫస్ట్ కమిషన్ ఏర్పాటైంది మన తెలంగాణలో. తర్వాత గడిచిన మీరు చెప్పిన ఈ కాలంలో 1,00,000 కోట్లకు పైగా రైతుల సంక్షేమం కోసం మనం వినియోగించడం జరిగింది. ఇన్ని డబ్బులు నిజంగా కూడా 25 లక్షల మందికి 21,000 కోట్లు దాదాపు ఒక్కటే కాలంలో ఏకకాలంలో రుణమాఫీ చేయడము దేశంలో కూడా ఎక్కడ జరగలేదు. సో అది వాళ్ళు తెలుసుకోవాలి. ముందుగా ఎవరైనా కామెంట్స్ చేసేటప్పుడు అవతల వాళ్ళను అదొకటే కాకుండా మేము రైతు కమిషన్ సభ్యులుగా మా చైర్మన్ గారు కానీ మేమందరం కృషి చేసి ఆదర్శ రైతు వ్యవస్థను ఒకసారి రివైవ్ చేయాలని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. తొందరలోనే ఆదర్శ రైతు వ్యవస్థ రాబోతుంది. తర్వాత సమగ్ర విత్తన చట్టం రూపొందించడం జరుగుతోంది. ఇది గనక వస్తే రైతుల పాలిట వాళ్ళు మరణ శాసనం ఏదైతే లిఖించాలనుకున్నారో ఇగ్నోర్ చేసి రైతుల హక్కులను కాలరాసి గత ప్రభుత్వం, సో అది పక్కదో అది కంప్లీట్ గా పోయి రైతులందరూ కూడా రాజులయ్యే అవకాశం ఉంటది. విత్తన హక్కు రైతుకు లభిస్తుంది. అదొకటి. అదే కాకుండా దుర్మార్గంగా గడిచిన ప్రభుత్వం 10 ఏళ్లుగా పరిపాలించి మేజర్లో మైనర్ ఇరిగేషన్ గడపడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు కమిషన్లు, వాళ్ళ కార్యకర్తలకు పనులు ఇవ్వడము, దాంట్లో నిమగ్నమయ్యి దుర్మార్గంగా కలిపినరు. అంటే చిన్న చిన్న చెరువులు, కాల్వలు, కుంటలు అవన్నీ కూడా నిరాదరణకు గురై ఎంతసేపు ప్రాజెక్టులు 1,00,000 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అవే మాట్లాడతారు. ఇవాళ ఒక సపోజ్ 1000 కోట్లతోని ఒక మల్లన్న సాగరే తీసుకుందాం. ఇవాళ అంచనా 1000 కోట్లే ఉంటుంది. తెల్లారితే రాత్రికి రాత్రి అంచనాలు వేరించి అది 2,000 కోట్లకు పోతుంది. అది అట్లా చేసి అంత దుర్మార్గం చేసి ప్రాజెక్టుల మీదనే పడి ఇది నిరాదరణకు గురైంది. సో మేము ఇప్పుడు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాము. మేజర్ నుంచి మైనర్ ఇరిగేషన్ ను విడదీయమని గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించిండ్రు. అదొకటి. తర్వాత రైతు భరోసా మీకు తెలుసు, 9 రోజులనే మొన్ననే 9,000 కోట్లు వేసినాం. అదే కాకుండా 500 రూపాయలు సన్నాలకు బోనస్. ఒకప్పుడు వీళ్ళు బరేస్తే ఊరే అన్నారు. వాళ్ళ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా అదే మాట్లాడినరు. ఇప్పుడు ఎమ్మెల్సీలు వాళ్ళు వీళ్ళు అయినరు. అంటే పదవుల కోసము రైతులు ఏమైపోతే ఏంది, రైతు హక్కు కోల్పోతే ఏంది, వాళ్ళకి ఏం సంబంధం లేదు. కానీ ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం మాత్రం బోనస్ ఇచ్చింది. సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు సన్నబియ్యం అన్ని, అంటే ఏదైనా సరే రైతుల బాగు కోసం. రైతుల బోనస్ విషయంలో కూడా రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. బోనస్ గతంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి దాదాపుగా చివరికి కాంటాలు పెట్టినటువంటి రైతులకి మీరు ఇస్తున్నటువంటి 500 రూపాయల బోనస్ అందలేదన్నటువంటి విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. దీన్ని ఎట్లా సమర్థించారు? లేదు, లాస్ట్ మినిట్ లో కొంచెం లేట్ అయింది. అసలుకే ఇయ్యలేదని కాదు, మీరు మళ్ళీ తెప్పించుకోండి డేటా. లాస్ట్ ఏదో 200 కోట్లు ఏదో ఆగితే మళ్ళీ తర్వాత లాస్ట్ విడతగా ఇవ్వడం జరిగింది. 3 విడతలుగా. అంటే ఒకటేసారి అందరిది రాదు కదా పంట. సో హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 2-3 రోజులలో ఫస్ట్ వేయడం జరిగింది నిధులు. తర్వాత రెండోసారి కూడా ఇమీడియట్ గా ఇవ్వడం జరిగింది. మూడోసారి కొంచెం లేట్ అయింది. అంటే అక్కడొకరు ఉంటారు. సో ఐకేపీ సెంటర్లు కూడా ఇవి మన ఏమంటారు కొనుగోలు కేంద్రాలు అవి కూడా చాలా ఎక్కువ అయినాయి. ఒకటేసారి 17,000 కేంద్రాలు. అంటే నిజంగా కూడా గతంలో ఎప్పుడు జరగలేదు. ఎక్కడ పడితే అక్కడ ధాన్యం ఎక్కడికక్కడే రైతులకు ఈజీగా ఉండేటట్టు కొన్నారు. మాయిశ్చర్ కంటెంట్ దగ్గర కూడా తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా లాస్ట్ గింజ వరకు కొంటామని చెప్పి ఎట్లయితే స్టేట్మెంట్ ఇచ్చిండ్రో ఆ విధంగా కొన్నారు, ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు చేసిన తర్వాత సవాళ్ళకి రావడానికి మీకు అభ్యంతరం ఉండదు. ఒక పక్కన ముఖ్యమంత్రి రామని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నప్పటికీ ఎవరైనా సంబంధిత మంత్రి వచ్చినప్పుడు కూడా మీరు చర్చలు చేయడానికి సిద్ధం. వాళ్ళు ఎవరండి అంటే ఏదీ చేయకుండా 10 ఏళ్లలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇదేమన్నా యుద్ధమా? ప్రజల సంక్షేమంని పక్కన వదిలేసి వాళ్ళ అభివృద్ధి కోసం ఏమన్నా పనులు చేయడం పక్కన వదిలేసి
ఇన్ని రోజులుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. గడిచిన అదే 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఆయన సెక్రటేరియట్ కనుక వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు అరకొరగా వచ్చిపోయినరు. సభలు కూడా వాళ్ళు ఏ విధంగా నడిపినో చూసినాం. ఇవాళ హౌస్ లో కూడా మనం అసెంబ్లీ నడిపేటప్పుడు కూడా చూసినాం. అంటే పూర్తి స్వేచ్ఛ, అంటే ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఇవ్వాలి. అంతే టైం ఇచ్చినాం. రమ్మన్నారు కదా అసెంబ్లీకి, ఎవరిని రమ్మన్నారు? కేసీఆర్ని రమ్మన్నారు. అంటే వీళ్ళందరూ ఆ స్థాయి కాదు కదా. ఒక ముఖ్యమంత్రి చర్చించాలంటే ఆ స్థాయి ఉన్న వాళ్ళే రావాలి, ప్రతిపక్ష నాయకుడు ఆయన. మళ్ళీ వీళ్ళకి ఏంది తెలియదు కదా. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి, వాళ్ళు పంపాలి వాళ్ళని. సో ఇదంతా వదిలేసి నువ్వు రా నేను రా చిల్లర పంచాయతీలు ఇవన్నీ కూడా బంద్ పెట్టి ఖచ్చితంగా మంచి చేస్తే ఎవరమైనా మంచి చేసినామని చెప్పాలి. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ములుగుల వాజేడు వెంకటాపురం మండలంలో ఇన్నేళ్లుగా దేశంలో ఎక్కడ కూడా సాధ్యం కాలే పెద్ద పెద్ద విత్తన కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళ మెడలు వంచి 3,78,00,000 రూపాయలు 658 మంది రైతులకు 3,000 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో వాళ్ళు సాగు చేస్తే నష్టపోయిన మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులకు వాళ్లకు నష్టపరిహారం అందించడం జరిగింది. వ్యవసాయ మనది సంక్షేమ కమిషన్, వ్యవసాయ శాఖ మంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, జిల్లా కలెక్టరు అహర్నిశలు కృషి చేసిండ్రు. అంటే పని చేయాలన్న తపన ఉంది మా ప్రభుత్వానికి అని చెప్తా ఉన్నాం. నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి అరికట్టడంలో మీ పార్టీ కావచ్చు, మీ కమిషన్ కానీ ఎటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తా ఉంది? ఎటువంటి ఆ పాలసీలు అదే విత్తన చట్టానికి మొన్న ఒక కమిటీని కూడా వేయడం జరిగింది మంత్రి గారు. ఆ కమిటీ మొత్తం సమగ్రంగా చట్టం రాయడం జరిగింది. సో ఇవాళ తుది మీటింగ్ కూడా జరగబోతోంది దాని మీద. సో అది గనక అన్ని ఓకే ఉంటే త్వరలోనే విత్తన చట్టం రాబోతోంది. ఇది రైతులకు చాలా హక్కు లభిస్తుంది దానివల్ల. అంటే చాలా ధైర్యంగా మంచిగా రైతు కాలు మీద కాలేసుకొని హ్యాపీగా వ్యవసాయం చేసుకోగలుగుతాడు. అంటే గతంలో మనం చూసినాం, ఇప్పుడు గద్వాల్లో పత్తి విత్తనాలు ఏదైతే, ఖమ్మంలో మిర్చి, సూర్యాపేటలో వడ్లు, తర్వాత ఇప్పుడు మనం పసుపు నిజామాబాద్లో, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇప్పుడు మొక్కజొన్న ములుగులో. సో ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక భయం లాంటిది మొదలైంది. విత్తన కంపెనీలు అందరూ కూడా చాలా మీరు నిజంగా మీ సహకారంతోనే అందించగలిగిన నష్టపరిహారం అనేది ఇచ్చిండ్రు. బట్ మీరు ఇక ముందు కూడా రైతులను నష్టపోయే విధంగా కాకుండా మేలైన వంగడాలను రూపొందించాలని, అట్లనే తద్వారా రైతుకు మీరు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఆ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అరికట్టి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గర కంపెనీలు ఏర్పాటు చేసుకోండి, మన ప్రాంత పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. అలాగే మేలైన వంగడాలు ఏదైతే చెప్పినామో దాంట్లో మాత్రం ఎక్కడా కూడా మేము రాజీ పడేదే లేదు. అది ఎవరైనా సరే మీరు చూస్తా ఉన్నారు. కావేరీ మీద చింట్లు అనే వెరైటీ ప్రకటించాము. కావేరీ విజిట్ చేయడం జరిగింది మేము. తర్వాత మొన్న గద్వాల రైతులకి కంపెన్సేషన్, అది రైతు కమిషన్ అక్కడికి వెళ్ళి నిజంగా కూడా అది ఒక చారిత్రక ఘట్టమే. అంటే తీసుకోవట్లేదు వాళ్ళు GOT టెస్ట్ల పేరు మీద. వాళ్ళు రైతులకు మీరు ఇచ్చింది ఇది 95% లేదు, 80% లేదని. అంటే మీరిచ్చిన విత్తనమే మీ ఆధ్వర్యంలోనే మీ అధికారులందరూ కూడా ఫుల్ వాళ్ళ దాంట్లోనే సూపర్విజన్లోనే జరుగుతూ ఉంటది. అంటే అది ఒక సంపర్కం సరిగ్గా జరగలేదని, లేకపోతే అది ఇట్లా 90% రాలేదని GOT. సో ఇదంతా కూడా తప్పు అని చెప్పడం జరిగింది. అక్కడ కూడా గౌరవ కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని వాళ్ళందరినీ పిలవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా నష్టపరిహారం అందించిండు. సో ఎరువులు విత్తనాల విషయంలో ప్రభుత్వం పెద్దగా ముందు జాగ్రత్తగా ఇక్కడ కూడా స్టాక్ తీసుకొచ్చి పెట్టలేదన్నటువంటి విమర్శలు కూడా బలంగా వినపడతా ఉన్నాయి. ఎక్కడ చూసినప్పుడు కూడా గ్రామాలలో లైన్లో నిలబడేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకు ఇటువంటి పరిస్థితి? ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మీరు ఇటువంటి సమకూర్చుకోకపోవడం ఇది కొంత ఇబ్బంది కదా. వెరీ గుడ్. అయితే దీన్ని ఏమైందంటే మొదటి నుంచి కూడా వ్యవసాయ శాఖ అధికారులు, గౌరవ మంత్రి గారు ఎప్పుడు కూడా అప్పుడు రిప్రజెంటేషన్లు కేంద్రం పంపడం జరిగింది. అంటే మన సాగు విస్తీర్ణం ఎంత, మనకి ఎన్ని ఎరువులు అవసరం పడతాయి అనేది ఎప్పటికప్పుడు క్రాప్ బుకింగ్ లో చేస్తారు. ఎప్పటికప్పుడు అవసరం ఎకరేజ్ ఎంత పెరగబోతుంది అవన్నీ కూడా అంచనాలతోని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. స్వయంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఆ మంత్రి గారితో కలిసి మొన్న మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వీళ్ళు కలవడం జరిగింది, చెప్పడం జరిగింది. అంటే మాకు ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఆగస్టు వరకు మనకు ఎరువులు కావాలి ఇంత అని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇంకా ఎందుకు కినుక వహిస్తుండ్రో, అవసరం మేర ఎందుకు ఎరువులు రిలీజ్ చేయడం లేదో, మనకు పంపించడం లేదో అర్థమైతలేదు. గతంలో అటువంటి పరిస్థితి అట్లాంటిది ఏం లేదు. అంటే ఈసారి విస్తీర్ణం పెరిగింది, సాగు విస్తీర్ణం, అది ఎకరేజ్ పెరిగింది. మీరు అది గమనించాలి. ఎక్కడికక్కడ మనం ఇప్పుడు ఎన్ని లక్షల టన్నులు, కోట్ల టన్నులు. సో ఇంత ధాన్యం పండిస్తున్నప్పుడు 20 కోట్ల టన్నుల ధాన్యం
అంత పైచిలకు పండించినప్పుడు ఒకటేసారి డబుల్ అయినప్పుడు డెఫినెట్ గా అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. బట్ దాన్ని అధిగమించడానికి ఇప్పుడు నానో కూడా వాడడం చెప్పమని వాడకం గురించి దానిలో మెలకువల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరు మన వ్యవసాయ అధికారులు వెళ్ళి క్షేత్రస్థాయికి వెళ్ళి నానో కూడా వాడండి ఎరువులు అని చెప్పి దాని మీద అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. సో డెఫినెట్ గా దీన్ని అధిగమిస్తాం. వాళ్ళేదో లేట్ చేసిండ్రు అని చెప్పి మనం ఏదో చేతులు కట్టుకొని కూర్చోదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తా ఉంది. ఎక్కడికక్కడ ఈ టెక్నాలజీ మీద అన్నిట్ల మీద డ్రోన్లు తెప్పేయడానికైనా దేనికైనా కూడా కృషి చేస్తా ఉన్నారు. సో దానికి అందుకనే ఇప్పుడు ఈ ఆదర్శ రైతు వ్యవస్థ కూడా ముందుకు తీసుకొచ్చేది. అందుకే ఎప్పటికప్పుడు వాళ్ళు రైతులకు అవగాహన కలిగిస్తారు, వారధిగా ఉంటారు. గతంలో ఉన్నటువంటి ఆదర్శ రైతులకు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వం తొలగించింది, వాటితో వచ్చేటువంటి ఉపయోగం అన్ని కలిగించింది. లేదు ఆదర్శ రైతులనే కాదు, మీరు చూసుకోండి. అదొకటే కాకుండా ఒక రైతు బంధు పేరు మీద మిగతా అన్ని సబ్సిడీలను బంధు పెట్టింది. ఇన్పుట్ సబ్సిడీస్ ఎన్ని ఉంటుండే, స్ప్రింక్లర్స్, ఆఖరికి తట్టలకు పారలకు కూడా మనకు మినీ ట్రాక్టర్స్, ఇవన్నీ కూడా డ్రిప్స్ ఎన్ని ఇస్తుండే. ఇప్పుడు అందుకనే 16 రకాల ఇన్పుట్స్ మళ్ళా మనం రివైవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్ప్రింక్లర్స్ అండ్ డ్రిప్స్ అయితే స్టార్ట్ చేసినాము. అండ్ 100% ఇప్పుడు పామ్ ఆయిల్ కూడా ఎకరేజ్ పెరుగుతా ఉంది రాను రాను. దేశంలోనే నంబర్ 1 ఇప్పుడు 6వ స్థానం నుంచి నంబర్ 1 స్థానంకి వచ్చింది 16 నెలల్లోనే. రాబోయే రోజులలో ఇంకా మనమే ఎక్స్పోర్ట్ చేసే స్థితికి చేరుకుంటాము. సో అట్లా వాటికి కూడా 90% సబ్సిడీ ఇప్పుడు పామ్ ఆయిల్ పెడితే. సో అట్లా అన్నిట్లలో కూడా సబ్సిడీస్ పెంచుతా రైతులతోని ఎకరేజ్ పెంచడము. ఆల్రెడీ ఎంత విషాదకరం అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక రైతు వ్యవసాయం వదిలేస్తున్నాడండి. దాని మీద నిజంగా కూడా అది పండ్లు కూరగాయలు అయితే అందరూ వదిలేస్తున్నారు. సో దాన్ని కూడా విస్తీర్ణం సాగులోకి తీసుకురావాలని ఇప్పుడు మేము చౌదర్పల్లిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. సో అట్లా ఒక FPO ఏర్పాటు చేయాలి. సహకారంగా అందరు కలిసి ప్రొడ్యూస్ ఎకరేజ్ పెంచి బాగా లార్జెస్ట్ ఫ్రూట్స్ కానీ మన వెజిటేబుల్స్ కానీ హైదరాబాద్కి తీసుకురావాలి అని చెప్పి. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నాం, వాళ్ళు ఏం వేస్తారో తెలియదు, ఏం మందులు వేస్తున్నారో తెలియదు. సో మన దగ్గర ఒకప్పుడు హార్టికల్చర్ హబ్ ఉండేమని. సో ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావటానికి వాళ్ళందరినీ కూడా రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయం వైపు ప్లస్ ఇప్పుడు ఉద్యోగాలు. ఒక రైతు వచ్చిండు మా దగ్గరికి నిన్న, పామ్ ఆయిల్ గెలలేస్తే నెలకు ఏదో ఇప్పుడు 3 పంటలు తీస్తాం, క్రాప్ తీస్తా, నాకు నెలకు యావరేజ్ లో 1,50,000 2 లక్షల రూపాయలు నా ఒక్కడికే మిగులుతుంది అన్నాడు. చూడండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా నేను రిజైన్ చేసి వచ్చిన అని చెప్తా ఉన్నాడు ఆ రైతు. అదొకటే కాదు, శ్రీగంధం పెడుతుండ్రు, సీతాఫల తోటలు పెరుగుతున్నాయి, మామిడి విస్తీర్ణం పెరుగుతోంది. ఇవన్నీ కూడా మన ఇప్పుడున్న ప్రభుత్వము చొరవతోనే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో గతంలో రద్దయినటువంటి ఆదర్శ రైతుకు సంబంధించినటువంటి వాళ్ళని మళ్ళీ తీసుకుంటాం. అంతేకాకుండా సబ్సిడీకి సంబంధించినటువంటి పరికరాలను కూడా అతి త్వరలో కూడా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రైతును రాజు చేయడమే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం అన్నటువంటి భావన్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మనతో.